ఏ గవర్నమెంట్ అయినా రిటైర్మెంట్ ఇచ్చేది వయసుకే కానీ మనసుకు కాదు. 60 సంవత్సరాలు దాటితే ఇక పని అయిపోయిందన్నట్టుగా మనలో చాలామంది టెన్షన్ ఎందుకని పెన్షన్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ రానున్న రోజులు పెన్షన్లు ఉండవు. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎప్పటికీ యాక్టివ్గా ఉంటూ వచ్చిన పనిని చేసుకుంటూ పోవాలి. 60 సంవత్సరాలు దాటాక జీవితంలో రెండో బ్రేక్ రావచ్చు. మునిపెప్పుడు చూడనంత మరింత ఎత్తుకి ఎదగచ్చు. ఈ విషయంలో ఇక్కడ కొన్ని స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు 2008 సంవత్సరం వరకు అంతా బాగానే సాగిన బృందావనం లాంటి సినిమా రంగాన్ని విడిచిపెట్టి దండకార్యం లాంటి రాజకీయాల వైపు నడిచి అక్కడ అనుకున్న విధంగా సక్సెస్ కాలేక మళ్ళీ సినిమాల వైపుకి వచ్చారు. దాదాపు 10 ఏళ్ల కాలం రాజకీయాలు వేస్ట్ అయిపోయినా మళ్ళీ సినిమాలను చేస్తాంలే అనుకోలేదు. 2017 సంవత్సరం నాటికి ఆయన వయసు 62 సంవత్సరాలు. ఆ వయసులో స్టెప్పులు అవి వేస్తే జనం చూస్తారా అనుకోలేదు. కఠోర శ్రమతో తన బాడీని యంగ్గా మార్చుకుని తన ఉనికైన డ్యాన్సులతో ఫ్యాన్స్ మొత్తాన్ని అలరించాడు. సెకండ్ ఎంట్రీలో మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఆయన వయసు 68 సంవత్సరాలు. అయినా ఎక్కడ గ్రేస్ తగ్గలేదు. శరీరం మీద కెరీర్ మీద దృష్టితో కుర్ర హీరోలతో పోటీ పడడమే కాకుండా వాళ్ళను కూడా వెనక్కి నెట్టేసి మరి దూసుకెళ్లిపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పటికీ ఎంతలా అంటే RRR హీరో అనిపించుకున్న రామ్ చరణ్ తన తండ్రి కంటే పెద్ద హీరో అని మాత్రం ఇంకా అనిపించుకోలేదు. అలాగే యంగ్ హీరోలో చాలా మందికి సాధ్యం కానీ 50 కోట్ల పైచీలకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అరుదైన సీనియర్ నటుడు చిరంజీవి గారు. పోయిన 2023 సంవత్సరాలు కూడా వాల్తేరి వేరే లాంటి పెద్ద హిట్ కొట్టి కాసుల వర్షం కురిపించారు చిరంజీవి గారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ. వృద్ధాపచాయాలు వచ్చేసాయి. ఇంకా కష్టం అనుకున్న తరుణంలో గతంలో అఖండ లాంటి హిట్టు, ఇప్పుడు అన్స్టాపబుల్ లాంటి వినోదాత్మక షోతో తన స్టార్డమ్ని పై లెవెల్కి తీసుకెళ్లిపారు బాలకృష్ణ. ఖచ్చితంగా యాటిట్యూడ్తో కూడిన పాపులారిటీలో బాలకృష్ణకు సాటి రాగల కుర్ర హీరో ఒక్కరు కూడా లేరు. అసలు అలుపు లేకుండా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ పోతున్నారు బాలకృష్ణ. ఇదే బాలకృష్ణ గారు 2023 సంవత్సరంలో భగవతి కేసతో పెద్ద హిట్ కొట్టి ఔరా అనిపించారు. అలాగే నార్త్ లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ వరుస ప్లాపులతో షెడ్డికి వెళ్లిపోయాడు అనుకుంటే పోయిన సంవత్సరం 2023 సంవత్సరంలో పఠాన్, జవాన్ సినిమాతో అందరూ యంగ్ హీరోలను కాలరాసి టాప్ పొజిషన్ నిలబడ్డాడు. ప్రస్తుతం 57 ఏళ్ల వయసులో 8 ప్యాక్ బాడీని కాపాడుకుంటున్న రేర్ హీరో షారుఖ్ ఖాన్. అలాగే పోయిన సంవత్సరం 3 సినిమాలతో పలకరించాడు. వాటిలో 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మూడోదైన డంకీ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఆడుతుంది. అలాగే సౌత్ లో విక్రమ్ సినిమాతో 70 సంవత్సరాలకు దగ్గర పడ్డ కమల్ హాసన్. అలాగే పోయిన సంవత్సరం 2023 సంవత్సరంలో జైలర్ సినిమాతో 73 ఏళ్ల రజనీకాంత్ ఇప్పటికీ టాప్ లీగ్ లో కొనసాగుతుండటం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం చెప్పాలి. వీళ్ళు పని చేసుకుంటూ పోయారు. వీళ్లకు కూడా మరో బ్రేక్ వచ్చింది. అలాగే మలయాళ హీరోలు టాప్ ఎవరంటే ఇప్పటికీ 72 సంవత్సరాల మమ్మూటి, 63 సంవత్సరాల మోహన్ లాల్. మమ్మూటి తన బాడీని ఎంత యంగ్గా కాపాడుకుంటున్నాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన హీరోగా వచ్చిన కన్నూరు స్కాడ్ సినిమా ఓటీటీలో ఎందరినో ఆకర్షిస్తుంది. ఈ లిస్టులో 67 ఏళ్ల మణిరత్నం గురించి కూడా చెప్పుకోవాలి. ఆ వయసులో ఒక దర్శకుడు పాన్ ఇండియా సినిమా తీసి ఇట్టు కొట్టడం ఊహించిన అంశం. కానీ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మొత్తం దేశం దృష్టిని తన వైపు తిప్పుకోగలిగాడు మణిరత్నం గారు. అలాగే మరీ పెద్ద వయసు కాకపోయినా హీరోయిన్స్ గా కొనసాగడానికి ఏజ్ బార్ అయ్యారనుకున్న త్రిష, తమన్నా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. 40 ఏళ్ల త్రిషకి 12 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్న నిర్మాతలు ఉన్నారు. తమన్నా ఒక్కసారిగా వెబ్ సిరీస్ వైపు అడుగులేసి తన స్టార్డమ్ని, ఆదాయాన్ని, పాపులారిటీని మరింత పెంచుకుంది. తాను ప్రయాణిస్తున్న రోడ్డు ఎండని ఆగిపోకుండా కొత్త రోడ్డు వేసుకుని వేరే దిక్కులో మరింత వేగంగా వెళ్తుంది. చాలా మంది యంగ్ హీరోయిన్స్ కూడా ఈ త్రిష, తమన్నాలతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. ఇంకా రాజకీయాల్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు 73 సంవత్సరాల వయసులోనూ ఇంకా చాలే అని ఇంట్లో కూర్చోవడం లేదు. రాజకీయ ప్రత్యర్థిపై పోరాటం, పదవిపై ఆరాటం కనబరుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ యంగ్ లీడర్ అయిన తన కొడుకు లోకేష్ తండ్రికి తగ్గ కొడుకని ఏ విషయంలో అనిపించుకోలేకపోతున్నాడు. రిటైర్మెంట్ అనేది చంద్రబాబు మనసుకు లేదని వేరే చెప్పనక్కర్లేదు. యంగ్ నాయకులు కూడా ఆయన దీక్షతో పోటీ పడేలా లేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.